ఇప్పుడు స్విచ్ బుడ్లు వచ్చినాయి కదా. రియల్గా జరిగింది ఏంటంటే మా మామ ఉన్నాడు. స్విచ్ బుడ్లు వచ్చిండే కదా ఇప్పుడు. మా మామ ఏం చేసేవాడంటే మా చిన్నప్పుడు మాకు తెలివి ఇవన్నీ ఏం చేసేవాడంటే బొగ్గులు తెచ్చేవాడు. అంటే ఇంకా ఒక నెల అటుందనంగా బొగ్గులు తెచ్చేవాడు, పెద్ద పెద్ద బొగ్గులు. బొగ్గులు తీసుకొచ్చి ఏం చేసేదంటే దాన్ని నలగొట్టేసేది, రోడ్డుకి వేసేసి బాగా నలగొట్టేసి దాన్ని ఏం చేసేదంటే, హాయ్ అండి, హాయ్, ఎక్కడి నుంచండి, ఆయన నలగొట్టేసి ఏం చేసేదంటే దాంట్లో పచ్చకర్పూరము, అప్పుడు నల్ల ముందు అని ఒకటి వస్తా ఉన్నింది, ఆ నల్ల ముందు కలిపేది. ఇంక దాంట్లో కొంచెం పిడకలు ఉన్నాయి కదా, మన ఆవు పిడకలు కలిపేది. కలిపేసి ఏం చేసేదంటే దాన్ని బాగా దంచేసి 3 రోజులు 2 రోజులు బాగా ఎండబెట్టేసి బాగా స్క్వేర్కి ఎంతెంత గుడ్డలు కుట్టించేది. స్క్వేర్గా ఒక చిన్న చిన్న దిండ్లు మాదిరి గుడ్డలు కుట్టించేది. ఆ గుడ్డలు కుట్టించి ఏం చేసేదంటే మిషన్ కడికి అదే పనిగా పోయేదనమాట. ఆ అమ్మాయిని కుట్టించేసి ఏం చేసేదంటే దానికి ఇంత పొడుగు తాళ్ళు కుట్టించేది. తాళ్ళు పట్టుకోవడానికి, మనం పట్టుకోవడానికి తాళ్ళు కుట్టించేదనమాట. ఆయన ఏం చేసేదంటే దాంట్లో ఈ మందంతా వేసేది, కూర్చేసేది, గట్టిగా కూర్చేసి దాన్ని బాగా సూదేసి బాగా కుట్టేసేది, గ్యాప్ లేకుండా కుట్టేసేది. హాయ్ అండి, ఎక్కడి నుంచి వస్తున్నారండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఆయన ఏం చేసేదంటే కూర్చేసేదనమాట గట్టిగా. ఆ ప్యాకెట్లు మళ్ళీ ఏం చేసేదంటే బాగా ఎండలో పెట్టేసేది. ఎండలో పెట్టేసి పెద్ద అట్టపెట్టి తీసి అట్టపెట్టి నిండా పెట్టేసేది. అప్పుడు ఈ బాంబ్సులు లేవు, ఈ టపాసులు లేవు, ఇవన్నీ ఏం లేవన్నమాట. ఆ పండగ వచ్చిందంటే ఇంకా పండుగ వచ్చింది, ఈరోజు సంతోషంగా పండుగ వచ్చింది అన్నప్పుడు ఈ పక్కన ఒక మూల ఏం చేసేదంటే దాన్ని కట్ చేసి నిప్పు పెట్టేది. కాకరపు ఒత్తులు మాదిరి అనమాట, వెలుగుతని ఆ సంచంతా అయిపోయేంత వరకు వెలుగుతూ ఉండేదన్నమాట అది. దాన్ని మేమేం చేసేదంటే గమ్మున ఎందుకుంటాం తాళ్ళు పట్టుకొని ఇటు తిప్పేది, ఇటు వెనక్కి ముందుకి చక్రాల్లాగా మనకి చేతికి ఎంత అయితే మనం పట్టుకోగలుగుతామో అంతవరకు మనం పట్టుకొని దాన్ని చక్రాల్లాగా ఏ పొజిషన్లో మనం తిప్పుకోవాలనుకుంటున్నామో అట్ట తిప్పుకుంటూ ఉండేది. అట్టా అప్పుడు టపాసాలు అప్పుడు అట్ట చేసేది. ఈ బాంబ్స్ ఇవన్నీ ఏమీ లేవు, మాకు అసలు ఏమీ తెలియదు అప్పుడు. మా చిన్నప్పుడు